జూలై 4 అర్ధరాత్రి సమయం. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవు. ఉన్నట్టుండి వర్షం ప్రారంభమైంది. అది ప్రారంభమైన కొద్దిసేపటికే అమాంతం పెరిగిపోయింది. 12 నుండి 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాంతో ఆ పక్కనే ఉన్న గ్వాడలోయ నది ఒక్కసారిగా ఉప్పొంగింది. 25 నుంచి 30 అడుగుల మేర పెరిగిపోయింది నది. వెంటనే వరద ముంచెత్తింది టెక్సాస్ నగరాన్ని. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. భారీ ప్రవాహానికి వంతెనలు, క్యాబిన్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఇల్లే నేలమట్టమైపోయాయి. కొన్ని వందల మంది నిరాశ్రయులైపోయారు. ఈ గ్వాడలోపై నది చుట్టూ ఎన్నో క్యాంపు ఏరియాస్ కూడా ఉన్నాయట. అక్కడికి సమ్మర్ క్యాంప్ కోసం పిల్లలు వస్తూ ఉంటారట. అందులో 750 మందున్న బాలికల క్రైస్తవ పాఠశాల ఒకటి ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ వుడెన్ క్యాబిన్స్ లో నిద్రిస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు తెలియదు ఏం జరుగుతుంది బయట అని. ఒక్కసారిగా క్యాబిన్స్ అన్నీ కొట్టుకుపోయాయి. 27 మంది చచ్చిపోయారు. 25 మంది గల్లంతయ్యారు. ఆ చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాపం తమ పిల్లల ఆచూకీ తెలియక సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ పెట్టి, వాళ్ళ వీడియోస్ పెట్టి, వీళ్ళు ఆచూకీ ఎక్కడైనా మీకు కనిపిస్తే మాకు తెలియపరచండి అని చెప్పి ఏడుస్తూ వాళ్ళు అభ్యర్థిస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోస్ చూసి కంటతడి పెడుతూ ఉన్నారు. నిజంగా టెక్సాస్లో ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో. ప్రపంచమంతా నిన్న జపాన్లో ఏం జరుగుతుంది అని ఎదురు చూశారు. కానీ ఇక్కడ అమెరికా టెక్సాస్ని ఇలా వరదలు ముంచెత్తుతాయని ఎవ్వరూ ఊహించలేదు. ఏ బాబావంగా చెప్పలేదు. ప్రస్తుతం టెక్సాస్ నేషనల్ గార్డ్స్, రెస్క్యూ టీమ్స్, బోట్స్, హెలికాప్టర్స్, డ్రోన్స్ అన్నీ కూడా రంగంలోకి దిగి 850 మందికి పైగా రక్షించాయి. చాలా మందిని కాపాడలేకపోయారు కూడా. గల్లంతైన వారి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.